ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఇంటిలో కలబంద మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన వీడియో. కలబంద ఒక ఔషధ మొక్క. కలబందను పెంచుకోవడం వలన ఇంటికి అందంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. కలబంద చూడటానికి కొంచెం దట్టంగా ముళ్ళ స్వభావాన్ని కలిగి జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాల నేలల్లోనూ మరియు కుండీల్లోనూ పెరుగుతుంది. కలబంద మొక్కను సులభంగా పెంచుకోవచ్చు, ఎందుకంటే దీనికి పెద్దగా నిర్వహణ కూడా అవసరం ఉండదు. కలబంద గాలిలో తేమను పీల్చుకొని బ్రతుకుతుంది. కలబందలో అనేక ఆరోగ్య మరియు బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కలబందను అలోవెరా అని కూడా పిలుస్తారు. అలోవెరా అనే పదం అరబిక్ పదం అల్లోహ్ నుంచి వచ్చింది. అల్లోహ్ అంటే మెరిసే చేదు పదార్థం అని అర్థం. వేరా అనేది లాటిన్ పదం. వేరా అంటే నిజం అని అర్థం. ఆస్పడోలాసియా కుటుంబానికి చెందిన కలబంద శాస్త్రీయ నామం అలోయి బార్బడెన్సిస్ మిల్లర్. కలబందను సంస్కృతిలో కుమారి అని పిలుస్తారు, ఎందుకంటే కలబంద చర్మాన్ని సంరక్షించి ఎప్పుడూ యవ్వనంగా వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉండేలా చేస్తుంది. అందుకే దీన్ని కుమారి అని పిలుస్తారు. మన దేశంలో కలబందను సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఆయుర్వేద వైద్యంలోనూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కలబంద నుండి రకరకాల లోషన్స్, జ్యూసు, క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కలబంద ఉత్పత్తులు చాలా ప్రాచుర్యం పొందాయి. కలబందలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు కలిగే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిస్తాయి. కలబంద జెల్లులో ఉండే అనేక మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఇతర న్యూట్రియంట్స్ టాక్సిన్స్ను బయటికి పంపేసి శరీరాన్ని శుభ్రం చేయడానికి సహాయపడతాయి. కలబంద బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. కలబంద జీర్ణక్రియ ట్రాక్ను శుభ్రం చేస్తుంది. అలా శుభ్రం చేసే క్రమంలో శరీరంలో బరువు పెరగటానికి కారణమయ్యే అవాంఛిత పదార్థాలను బయటకు పంపిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ప్రతిరోజు ఒక గ్లాసు కలబంద జ్యూస్ త్రాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. కలబంద జెల్లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన చిగుళ్ళ నుండి రక్తం కారే సమస్యలను తగ్గించడమే కాకుండా దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మౌత్ ఫ్రెషనర్గా పనిచేసి నోటి దుర్వాసన తగ్గిస్తుంది. కలబంద జ్యూసులో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా రోజంతా హుషారుగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి అలోవెరాకు ఉంది. యాంటీ ట్యూమర్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉండటం వలన క్యాన్సర్ని అడ్డుకుంటుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మన శరీరంలో ప్రోటీన్ల నిర్మాణానికి భిన్న రకాల 20 రకాల అమైనో ఆమ్లాలు అవసరమవుతాయి. ఇందులో కావాల్సిన 8 రకాల అమైనో ఆమ్లాలు మన శరీరంలో ఉత్పత్తి అవ్వవు. ఆ కావాల్సిన 8 రకాల అమైనో ఆమ్లాల్లో 7 రకాల అమైనో ఆమ్లాలు కలబంద రసం నుండి పొందవచ్చు. కలబందలో అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ B12, విటమిన్ సి, ఈ, కాల్షియం, ఐరన్, లెసిథిన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింకు వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మ, జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. తాజా కలబంద గుజ్జును తీసి ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తూ రాయాలి. ఈ విధంగా చేస్తే ముఖం మృదువుగా మారటమే కాకుండా మొటిమల సమస్య కూడా తొలగిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మొటిమల సమస్య ఉన్నప్పుడు 1 స్పూన్ కలబంద జ్యూసులో 4 చుక్కల నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 4 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటం వలన కలబంద గుజ్జు గాయాలు, వాపులు, పురుగులు కుట్టిన ప్రదేశాల్లో రాస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. షేవింగ్ చేసుకున్న తర్వాత కలబంద గుజ్జును ముఖానికి రాస్తే మంట, దురద తగ్గుతాయి. ఎండకు కమిలిన చర్మంపై కలబంద గుజ్జును రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలు, చుండ్రు వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు ఉన్న కలబందను వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. కలబందలో ఉండే రబ్బరు లాంటి గుజ్జును ఎక్కువగా తీసుకుంటే జీర్ణాశయాంతర సమస్యలకు కారణం అవుతుంది.
అలాగే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు కలబంద జ్యూసును తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే పొట్టలో అసౌకర్యం కలగచేసి అతిసారానికి దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా కలబందం తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే కలబంద తీసుకుంటే గర్భస్రావం అవుతుంది. ఎలర్జీ ఉన్నవారు కలబందను వాడకుండా ఉంటేనే మంచిది. కొన్ని రకాల మందులు వాడుతున్నవారు కలబందను అస్సలు వాడకూడదు. అందువల్ల మందులను వాడేవారు కలబందను ఉపయోగించే ముందు ఒక్కసారి డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, కలబందలో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందడం కోసం కలబందను తీసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.